హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈరోజు రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి కదా. సింపుల్గా, టేస్టీగా అండ్ క్విక్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ అండి, బ్రెడ్ హల్వా అనమాట. ఇది చాలా బాగా కుదిరింది నాకైతే. సో మరి నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. సో దీనికోసం ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలండి. అంటే నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ చేస్తున్నాను బ్రెడ్ హల్వా. సో నాకు హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దాంట్లో 1 కప్ వాటర్ వేసుకోవాలి అండ్ అలాగే ఒక ఇలాచీ వేసుకొని చక్కగా షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా రావాలి, అలా అని స్ట్రింగ్గా రావాల్సిన అవసరం లేదండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చక్కగా మనకి బ్రౌన్ కలర్లో ఉన్న ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని దీన్ని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇలా ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మీరు కనుక బ్రెడ్ని ఫ్రై చేస్తే బ్రెడ్ హల్వా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో వీటిని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా షాలో ఫ్రై చేసినా కూడా చాలా మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ డీప్ ఫ్రై చేసినట్టయితే మీరు ఎంత గీ వేసినా సరే, అలాగే ఆయిల్లో వేసినా సరే మనకి బ్రెడ్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట. సో ఇలా షాలో ఫ్రై ఇస్ ద బెస్ట్ వే అండి. సో ఇట్లా చేసేసుకొని నెక్స్ట్ అలాగే మిగిలిన ఇంకేమైనా బ్రెడ్ స్లైసెస్ ఉంటే ఇంకొక 1 టేబుల్ స్పూను గీ వేసుకొని ఇట్లానే ఫ్రై చేసుకోవచ్చండి. సో నేను ఇలా పెద్ద బాండి పెట్టుకోవడం వల్ల దీంట్లోనే జీడిపప్పు, కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ చిన్న బాండి పెట్టుకుంటే విడిగా జీడిపప్పు, కిస్మిస్ అనేది ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో చూసారా, ఇట్లా ఇప్పుడు ఏంటంటే అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఒకసారి అటు ఇటు కలిపేసుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం కదండి, అది వేసేసుకొని ఆ షుగర్ సిరప్ అంతా బ్రెడ్ అంతా దగ్గర పడి పీల్చుకునేదాకా బాగా మనం ఉడికించుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఏంటంటే పైనుంచి జస్ట్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ అనేది వేసాను. ఈ మిల్క్ ఏంటంటే మనకి అలా విరిగినట్టుగా అనిపిస్తుందండి, బట్ ఏంటంటే అది మనకి బ్రెడ్ హల్వా పైన కోవాలాగా ఏర్పడుతుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి అండ్ బ్రెడ్ని గీలో యాడ్ చేసుకోండి. ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా మన బ్రెడ్ హల్వా చూసారా ఇలా వచ్చింది. అండ్ నేను పాకంలో ఏంటంటే కొంచెం పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ వేసానండి. అది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. సో మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చిందా? మీ అందరికీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.